అందరికీ నమస్కారం. నా పేరు అజయ్ కుమార్. నేను నవ తెలంగాణ న్యూస్ పేపర్లో డెస్క్ జర్నలిస్టు. అయితే ఈ 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్పగా జరిగింది, చివరి దశకు చేరుకుంది. అయితే కవిత విషయానికి వచ్చినప్పుడు నా కవిత శీర్షిక ప్రశ్న. జర్నలిస్టుని కాబట్టి ఎక్కువ ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఆ కోణంలోనే రాద్దామనే ఉద్దేశంతో ఇలా పొద్దున రాసుకున్నా. దేశం అన్నపూర్ణ అన్నారు, నేను ఆకలి చావుల గురించి ప్రశ్నించాను. రైతే రాజు అన్నారు, నేను రైతు ఆత్మహత్యల గురించి ప్రశ్నించాను. యువతే దేశానికి వెన్నుముక అన్నారు, నేను నిరుద్యోగం గురించి ప్రశ్నించాను. ఆడబిడ్డ దేవత అన్నారు, నేను మణిపూర్ మానవ హోమం గురించి ప్రశ్నించాను. ఆవును అమ్మ అన్నారు, నేను దళిత మైనార్టీల హత్యల గురించి ప్రశ్నించాను. ఇది ప్రజాస్వామ్య దేశం అన్నారు, నేను ఓట్ల కొనుగోలు గురించి ప్రశ్నించాను. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నారు, నేను మనుషులంతా ఒకటే కదా, ఆ మాట ఎందుకు చెప్పారని ప్రశ్నించాను. జర్నలిజం 4వ స్తంభం అన్నారు, నేను గౌరీ లంకేష్ హత్య గురించి ప్రశ్నించాను. న్యాయం బతికే ఉంది అన్నారు, నేను జైల్లో ఖైదీల జీవితాలను ప్రశ్నించాను. దండకారణ్యంలో పెట్టుబడులు అన్నారు, నేను అక్కడ జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను ప్రశ్నించాను. ఎందుకో మరి నా కలం పాలకుల కహానీలను రాయదు. ఎందుకో మరి నా కలం పాలకుల కహానీలను రాయదు, ప్రజల కన్నీళ్ళనే రాస్తుంది. ఆ కన్నీళ్లకు దక్కిన బిరుదులే అర్బన్ నక్సలైట్ కమ్యూనిస్ట్. ఆ కన్నీళ్లకు దక్కిన బిరుదులే అర్బన్ నక్సలైట్ కమ్యూనిస్ట్.